హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఫ్రీన్ బ్లాగ్స్. ఇది సెకండ్ డే. ఇది మేము వచ్చాం ఇక్కడ జలవిహార్కి వచ్చాం. జలవిహార్కి ఎంట్రీ టికెట్ వచ్చి పిల్లలకైతే పెద్దవాళ్ళకి వేరే ఉంది, కానీ 3 అడుగుల కన్నా హైట్ ఉన్న వాళ్ళందరూ కూడా 450 తీసుకున్నారు. సరే ఇంక తప్పదు కదా అని 450 ఇచ్చి టికెట్లు అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఒకటే అయింది. ఇంకా తీసుకొని ఇంకా నుంచి వెళ్ళాం. చెకింగ్ చేసి లోపలికి పంపించారు. అక్కడ ట్యాగ్ వేస్తున్నారు. ఆ ట్యాగ్ వేసిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారు. సమ్మర్ కదా, క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజుని ఎండ కూడా ఎక్కువ ఉంది. మేము అంత జనం ఉండరేమో అనుకున్నాం, కానీ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఎవరి ట్యాగ్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. అది వాటర్లో తెరిచిన ఓడకుండా ఉండడానికి ట్యాగ్ హ్యాండ్గా వేస్తున్నారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అలా అందరూ కలుసుకొని లోపలికి వెళ్ళాం. ఇక్కడి నుంచి అలా కిందకి వెళ్ళిన తర్వాత లోపలికి ఉంది ఇదంతా కూడా. మెట్లు దిగి వెళ్ళాలి. బస్సుల్లో కూడా వచ్చారు, దూరం నుంచి వచ్చినట్టున్నారు. సమ్మర్ కదా, ఇంకా పిల్లలకి హాలిడే ఉండటం వల్ల అందరూ సరదాగా వస్తున్నారు. జలవిహార్ అంటే ఎప్పుడుదో పాతది కదా, వస్తారా రారా అనుకున్నాం, కానీ బాగానే ఉన్నారు. సో అలా గొంతులు వేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అఫీ ఒకతే వెళ్ళిపోతుంది చూడండి, ఎలా వెళ్ళిపోతుంది. మాకు తెలియక ఈ రూమ్లోకి వెళ్ళిపోయాం. దీంట్లో ఏంటంటే మనం డ్రెస్ తీసుకుంటాం కదా, దానికి సంబంధించిన లాకర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కాదన్నారని మళ్ళీ బయటకు వచ్చేసాం. ఆ ఫ్రంట్ ఉంది అదంతా కూడా. ఇక్కడ మనం లాకర్స్ పెట్టుకుంటే కనుక మన లగేజ్ ఏదో ఉంటుంది కదా, దానికి సంబంధించిన లాకర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఇంకొక కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో మనకి డ్రెస్సెస్ ఇస్తారు ఫుల్లో దిగడానికి అయ్యింది. ఇదే కౌంటర్ ఇది. ఇక్కడ అయితే మనం డ్రెస్సెస్ తీసుకోవడానికి ఉంది. డ్రెస్కి 100 రూపీస్ పే చేయాలి. 30 రూపీస్ తీసుకొని 70 రూపీస్ మనకి బ్యాక్ ఇచ్చేస్తారు. తర్వాత జెంట్స్కి అయితే పక్కనే ఉంది రూమ్, అది లేడీస్కి అటువైపు ఉంది. ఇక్కడ నుంచి చేంజ్ అయిన తర్వాత లగేజ్ అవి ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టేసి ఇలా. కానీ కింద నేల చాలా వేడిగా ఉంది, ఇక పిల్లలు కాలుతుందని చెప్పి అన్నారు. అక్కడ సైడ్ అయితే రెయిన్ డ్యాన్స్ జరుగుతుంది. అక్కడ చూసారా పైన కనిపిస్తుంది. ఇదంతా పూల్. దీనికి అలలు వస్తాయంట. ఇది టైం టు టైం 20 మినిట్స్ వస్తాయి. దాని తర్వాత మళ్ళీ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ తర్వాత ఇది స్టార్ట్ అయిన తర్వాత దీనికి వస్తారు. టైమింగ్స్ ఇచ్చారు, దాని ప్రకారం అప్పుడు 12 ఎంత అయింది, 10-20 మినిట్స్లో మీకు అలలు వస్తాయి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, జనం ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి, పిల్లలతో ఎందుకు అని చెప్పి మేము ఇలాగా ఉన్నాం ఫ్రంటే.
చూసారా ధ్యానం చేస్తుంది ఎలా ఉందో, క్యాప్ కళ్ళజోడు పెట్టుకొని. దొల్లుతూనే ఉన్నారు పిల్లలు, బాగానే ఎంజాయ్ చేశారు. యాఫీ నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసా. ఈవిడెవరో కానీ కూర్చొని స్నానం చేస్తుంది. సరే మా మమ్మీ ఇదేమో నాకు రాదు